మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. జనసేన పార్టీ అధికారం ముఖ్యం కాదు, ప్రశ్నించడమే మా తత్వం. అది నినాదంతో ఏర్పడిన జనసేన పార్టీ 2014లో స్థాపించబడింది. అప్పటికి ఇప్పటికీ అనేక మార్పులు చేర్పులు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు నూతనంగా ఒక కొత్త అయితే అడుగులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా బయట పార్టీల నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి, అదేవిధంగా ఎవరైతే జనసేన పార్టీలోకి వస్తారో వారందరినీ ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కూడా గట్టి కృషి చేస్తున్న పరిస్థితుల్లో అసలు జనసేన ఏ విధంగా ముందుకు పోబోతుంది, అసలు జనసేన మోటో మారిందా లేకపోతే పాత విధానాన్ని కొనసాగిస్తుందా? మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు ప్రచార కమిటీ సభ్యులు జడా బాలనాగేంద్ర. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. జనసేన పార్టీ ఒక కార్యకర్తగా, ఒక అభిమానిగా, ఒక నాయకులుగా మీరున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులు చేర్పులు జరగడం కూడా జరిగింది. పార్టీ ఇప్పుడు అవలంబిస్తున్న విధానం సరిగా ఉందని మీరు భావిస్తున్నారా? సరిగానే ఉంది. ఇప్పటికే కరెక్ట్గా ట్రాక్లోకి ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని జనసేన పార్టీ బలోపేత దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొని వచ్చారు ఈ రోజున. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి, జిల్లా మీద పట్టున్నటువంటి నాయకులు, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల్ని ఈ రోజున జనసేన పార్టీలోనికి తీసుకురావటం, ఆహ్వానించడం జరిగింది. అయితే ఇదే జనసేన పార్టీ అదే బాలినేని శ్రీనివాసరెడ్డిని అవినీతిపరుడు అని ఒక ప్రత్యక్ష పోరాటాలు కూడా చేసిన పరిస్థితి 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా. కానీ ఇప్పుడు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది అసలు ప్రజలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఏ విధంగా చూడొచ్చు? మా రాష్ట్ర నాయకత్వం అయితే బాలినేని మీద ఏ రోజు కూడా బాలినేని గారి మీద ఆరోపణలు చేయలేదు. ఇక్కడ కొంతమంది తెలిసి తెలియక, అవగాహన లేక మాట్లాడారు తప్పితే, ఈరోజు కూడా తను బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా కూడా ఏమైనా సరే మీరు సిబిఐకైనా వెళ్ళొచ్చు, ఎటువంటి ఎంక్వైరీకైనా వెళ్ళొచ్చు అని మాట్లాడటం జరిగింది. వీటన్నిటి విశ్లేషణ చేసుకొని కళ్యాణ్ గారు బాలినేని వాసు గారిని, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని, వారిని ఆహ్వానించడం జరిగింది. మీరు కొంతమంది జిల్లాలో అని చెప్పేస్తున్నారు, కొంతమంది ఎవరో కాదు, సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ 10 సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకున్నాడు. పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అత్యంత సన్నిహితుడిగా పవన్ కళ్యాణ్ కూడా పేరుంది. అతనే ఆరోపించాడు. అంటే అతని ఆరోపణలు అబద్ధం అంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డికి మీద అవినీతి మచ్చలేదంటారా? రియాజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానమే. రాజకీయాల్లో అనుభవం తక్కువ రియాజ్ గారికి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీద అవినీతి ఆరోపణలు మాటల రూపంలో జరిగినాయి, కానీ ఏది కూడా వాస్తవంగా నిరూపించలేకపోయారు అందరూ. రియాజ్ కావచ్చు, ఇంకొక పార్టీకి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ ఏదైనా సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అందరూ వాడిగా గుర్తిస్తారు ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు కూడా. అతను ఎక్కడున్నా కూడా, ఏ రాజకీయ పార్టీలో, మొదటగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తదనంతరం మార్పుల్లో వైసీపీ పార్టీలో చేరారు. అక్కడ కూడా అతను పార్టీ పటిష్టత కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం పనిచేశారు. ఆ ఉద్దేశంతో ఈ రోజున మా అధినాయకుడు, డిప్యూటీ సీఎం అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాలినేని రాకని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా జనసేనలో ముక్కలు చెక్కలుగా ఉంది. గ్రూపులు, వర్గాలు, ఒకరి మీద ఒకరి ఆధిపత్యం, జనసేన అధ్యక్షుని మార్చాలని చెప్పేసి కొంతమంది కొనసాగించాలని. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి రాక జనసేనలోకి ఈ సమస్యను మరింత జటిలం చేసే పరిస్థితి అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు, కాదంటారా? జనసేన పార్టీలో గ్రూపులు ఎవరు ఇవ్వండి, అధ్యక్షులు ఎందుకు మార్చాలన్నారంటే, మిగతా జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలను ఒక టర్ము రియాజ్ గారు చేశారు, 2వ టర్ము ఇప్పుడు కొత్త వారికి అవకాశం కల్పించి అనే ఆలోచన తప్పితే, రియాజ్ గారి మీద మేము వ్యక్తిగతంగా ఏ రోజు ఆరోపణలు చేయదలుచుకోలేదు, చేయలేదు కూడా. కానీ మీరు ఇంకో పాయింట్ అన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రూపులు ఉంటే ఏం లేదు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో
పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చిన తర్వాత బాలినేని వాసు గారు రియాజ్ గారితో అరుణ గారితో కూడా కలిసి అందరం కలిసి పనిచేద్దాం, మేము అందరం కలిసి ముందుకెళ్దాం, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులుగా పార్టీలోకి వస్తున్నారు. అతన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది జనసేనలో ఇప్పటికే ముభావంగా ఉన్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పోరాటం కూడా చేస్తున్నామని చెప్పేసి కొంతమంది అయితే బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జనసేనలో ఉన్న రెండో వర్గం అంటే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి రాఘవను స్వాగతిస్తూ టపాసులు కూడా కాల్చుకొని పండగ చేసుకున్న పరిస్థితి ఏంటి? మీ స్పెషల్ ఇంట్రెస్ట్? మా ఆనందం ఒకటేనండి, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ దిశ మారుతుంది. ఎందుకంటే బలమైన నాయకుడు, గ్రామీణ వాతావరణంలో జనసేన పార్టీకి కొంత పట్టు తక్కువగా ఉన్నమాట వాస్తవమే. అది మీకు తెలుసు, నేను కూడా ఓపెన్ అయి చెప్తున్నా. నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో జనసేన అభివృద్ధికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికలైతేమి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నిటికీ గ్రామీణ ప్రాంతం నుంచే మొదలు పెట్టాలి. గాంధీజీ కళ్ళగన్న సిద్ధాంతం స్థానిక సంస్థలు, పంచాయతీలు పటిష్టమైన రోజునే దేశం బాగుపడుద్ది అనే నినాదంతో మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గ్రామీణ ప్రాంతం నుంచే జనసేన పార్టీ అభివృద్ధికి పాటుపడతారు, పటిష్టంగా నిర్మాణం చేస్తారనే ఉద్దేశంతో, ఆ ఆనందంతో మేము ఆయనకి వెల్కమ్ చెప్తూ సంబరాలు చేసుకున్న మాట వాస్తవం. అంటే ఇప్పుడు దాకా జనసేన నాయకత్వం అంటే జిల్లాలో సరిగా లేదంటే పటిష్టంగా లేదు, వీక్గా ఉంది గ్రామీణ ప్రాంతాలు అన్నారు. అంటే ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ఒకే అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ నియమించారు జిల్లాలో, షేక్ రియాజ్ని. అతని నాయకత్వం బాగాలేకపోతే 10 సంవత్సరాలు ఎలా కొనసాగిస్తారనేది మీ? ఇప్పుడు కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్లోనే గమనించారు, ఎక్కడెక్కడ రాష్ట్రంలో మనం గెలిచే సీట్లన్నీ, మన పార్టీ బలం ఎక్కడ, మన శక్తి ఏంది అన్నీ తెలుసుకొని ఎన్డీఏ కూటమిని గెలిపించే దిశగా ఆ రోజున ఉన్నటువంటి రాక్షస పాలన చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపే లక్ష్యంతోనే ఆయన కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకోవటం, వాటిని అన్నీ కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఘనత జనసేన పార్టీకి దక్కింది. తీసుకున్న 21 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లు కూడా గెలుచుకొని భారతదేశంలోనే రాజకీయ పార్టీగా రికార్డును సృష్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అయితే వీళ్ళంతా చెబుతుంది పార్టీ బలోపేతానికి జనసేన కృషి చేస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాము, అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము స్వాగతిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక రకంగా ఒక సూచన అనుకోవచ్చా? 2024 తర్వాత జరగనున్న కొన్ని ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, ఎటువంటి ఎన్నికలకు కూడా జనసేన ఒంటరిగా పోద్ది, పార్టీ బలోపేతాని కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది అని మేము భావించవచ్చా? పార్టీ ఒంటరిగా పోయే ఆలోచనే లేదండి, ఎన్డీఏ కూటమిలోనే ఉంటుంది. మాకు వచ్చే రేషియోలో స్థానిక సంస్థల్లో 30% మినిమం వస్తాయి, మ్యాక్సిమం మినిమం. వచ్చిన సీట్లు కూడా అన్నీ గెలవాలనే ఉద్దేశంతో ఈ రోజున బాలినేని లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుల్ని ఒక ప్రకాశంలోనే కాదు రాష్ట్రంలో కూడా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం స్థానిక సంస్థల్లో బలపడటానికి, అన్ని సీట్లు గెలవటానికే, ఏది కూటమిలో బాగా పంపిణీలో తీసుకున్న సీట్లు అంతే. అంతేగాని మీరు అనుకున్నట్టుగా ఒంటరిగా పోయే ఆలోచన జనసేన పార్టీకి లేదు. నేను ఎందుకు అంత గట్టిగా చెబుతున్నానంటే 2024 ఎన్నికలకు ముందు టీడీపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు టీడీపీలోకి వెళ్తుంది ఒకరైతే, జనసేనలోకి వస్తుంది 10 మంది. ఎక్కువ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే జనసేన నాయకత్వం వీక్గా ఉంది, ఆ పార్టీలోకి వెళ్తే మనం ఒక సముచిత స్థానం ఉంటుంది, అక్కడ మనం ఏ విధంగా చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనతోటి బయట నుంచి వస్తున్నారు. అది వేరే వాళ్ళ సొంత ఆలోచన. కాకపోతే జనసేన వీళ్ళందరినీ ఏ విధంగా నియంత్రిస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ జనసేనలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే పెద్ద తలనొప్పి విషయం. అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారంటారా? 100% సక్సెస్ అవుతారండి. మీకు తెలియందేం కాదు, 29కి బైఫర్గేషన్ జరుగుద్ది, 26లోనే బైఫర్గేషన్ మొదలవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. కొత్తగా ఇటు బాలినేని లాంటి నాయకుల్ని ఆహ్వానించిన తర్వాత వీళ్ళందరికీ కూడా నిన్న తీసుకున్న 21 సీట్లు కాకుండా అడిషనల్గా ఇంకా
మేము ఎన్డీఏ కూటమిలో ఎక్కువ సీట్లు తీసుకొని బాలినేని వారి లాంటి వాళ్ళకి తగిన ప్రాధాన్యత కళ్యాణ్ గారు కల్పిస్తారు. నిన్నటి వరకు కూడా 2024 ఎన్నికల ముందు త్రిపుక పోటీ ఒంగోలు ప్రకాశం జిల్లాలో జరిగింది. జనసేన ఒకవైపు, టీడీపీ వైపు, వైసీపీ ఒకవైపు ఉంది. 2020 ఎన్నికల్లో కూటమిలో భాగంగా కూడా జనసేన టీడీపీ కలిసి ప్రత్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా పోటీకి వెళ్ళడం జరిగింది, విజయం కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు ఒక జన సైనికుడిగా మీరు జనసేన పార్టీ కొమ్ము కాస్తారా, వ్యతిరేకంగా ఉన్న బాలినేని వైపు చేరతారా, మీ కూటమి సభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ వైపు? ఎందుకంటే నిన్నదాకా దామచర్ల జనార్దన్ కూడా మీరు సన్నిహితంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారని మీరు అసలు నిజంగా భావిస్తున్నారా? మీరు ఎటువైపు ఉంటారు? మేమైతే జనసేన పార్టీ నిర్ణయాలకి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కట్టుబడి పనిచేస్తాం. కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి జనార్దన్ గారితో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమే. ఎటువంటి విభేదాలు ఉండు, అన్ని కాలమే సమాధానం చెప్పొద్ది. అన్ని కాలంలో అన్ని మేమందరం కూడా కలిసిపోతాం. అదే కాలంలో ఏ విధంగా కలుస్తారండి? ఇప్పుడు మంచితనంతోనే మంచిదని. ఇప్పుడు జనార్దన్ గారికి ఫ్లెక్సీలు కొంతమంది పెట్టట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ వాసు జనసేనలోకి వస్తున్నాడంటే కొంతమందిని ఫోటోలు తొలగించిన పరిస్థితి, కొంతమంది పక్క చేరారు. ఆల్రెడీ జనసేనలోకి కానీ, అటు టీడీపీలో కానీ వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు ఉన్నారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది. ఇది దామచర్ల జనార్దన్ మీద మూకుమ్మడి దాడిగా బయట అయితే ప్రజలు చూస్తున్న పరిస్థితి. దీన్ని మీరేమంటారు? దామచర్ల జనార్దన్ మీద మూకుమ్మడి దాడి అనేది అవాస్తవం అండి. అలాంటప్పుడు జనార్దన్ గారే వైసీపీ నుంచి ఉన్న బాలినేని అనుచరులుగా ఉన్నటువంటి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ కార్పొరేటర్గా చేర్చుకున్నారు. ఆ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ కూడా అడ్డుపడలేదు, దామచర్లని విమర్శించలేదు. కానీ ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ ఉంది. దానికి ఎన్డీఏ కూటమి సిద్ధాంతాలకి కట్టుబడే బాలినేని శ్రీనివాసరెడ్డి అవ్వచ్చు, మేము కావచ్చు, ఏ ఊరు కూడా గ్రూపులు కట్టం. అందరం కూడా మా జనసేన పార్టీ అధినాయక నిర్ణయానికే ముందుకెళ్తాం. అయితే ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒంగోలు రాజకీయం మొత్తం తిరుగుతుంది. ప్రోటోకాల్ జనార్దన్, బాలినేని వాసు జనసేనలోకి వస్తే అధికారులు ఎటువైపు వెళ్ళాలి, అసలు ప్రోటోకాల్ ఏ విధంగా ఫాలో అవ్వాలి? వీళ్ళిద్దరూ ఒక స్టేజ్ మీద చూడటానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితి. ఇటువంటిది అసలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోతారనేది ఒక ప్రశ్న. మీరు ఒక జన సైనికుడిగా ఇద్దరిని చూసారు దగ్గరగా, అసలు మీరే విధంగా ఫీల్ అవుతున్నారు? అంతా ముందు రోజుల్లో అన్నీ సక్రంగా జరుగుతాయండి. డయాస్ మీద కలిసిన రోజున ఎన్డీఏ కూటమి మీటింగుల్లో ఇద్దరు కలుస్తారు, కలిసే మాట వాస్తవమే. కలిసిన రోజున ఇద్దరు కూడా కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి వాసు గారు అండగా ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తలకి జనార్దన్ గారు అండగా ఉంటారు. అందరూ కలిసే పనిచేస్తారు. 2024లో కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ ఎలా అయితే కలిసి పనిచేసామో, రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయిన కాడి నుంచి కూడా ఇదే విధంగా మేము కలిసే ముందుకు పోతాం. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ముందుకెళ్తాం. అది కాదండి, ఇప్పుడు జనసేనలో జారబోతున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి టీడీపీ శాసనసభ్యులుగా ఉన్న దామచర్ల జనార్దన్కి వైరం ఈ రోజు కాదు, దగ్గరదాపు ఒక 2012 నుంచి ప్రత్యక్షంగా జరుగుతున్న పరిస్థితి. మీరేమో జనసేనలోకి అసలు కొద్ది కాలం అంటే ఎన్నికలకు ముందు వచ్చిన పరిస్థితి. మీరంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళిద్దరు కలిసి పని చేయగలరు, ప్రాబ్లం ఏం రాదని చెప్పేసి? అసలు మీరు జనసేనలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. జనసేనలోకి వచ్చింది మీరు కొద్ది సమయం. ఆల్రెడీ జన సైనికుల గురించి, జనసేన పార్టీ గురించి మీరు వివరించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా ముందుకు పోతారని మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతారు? ఇద్దరు కలిసే ముందుకు పోతారండి. కార్యాచరణ ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అదే విధంగా జిల్లాకు కూడా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక కార్యాచరణ ఇస్తుంది. ఆ కార్యాచరణలో భాగంగానే వీళ్ళిద్దరూ కలిసే పనిచేస్తారు. అంటే ఇప్పుడు దాకా బద్ధశత్రువులుగా ఉన్న వీళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి నియోజకవర్గం అభివృద్ధి, అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తారంటారు? 100% జరగబోయేది అదేనండి. చెప్పాను కదా, ఎన్డీఏ కూటమి కార్యాచరణ ఏ విధంగా ఉందో ఒంగోలు అసెంబ్లీలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ అదేవిధంగా అదే కార్యాచరణని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, దామచర్ల కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కలిసి కూడా ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ కార్యాచరణని ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అమలు చేస్తారండి. ఇది ప్రజెంట్ ఒంగోలు నియోజకవర్గ పరిస్థితి. నిన్నటి వరకు మాజీ మంత్రులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థిగా చూసినటువంటి జనసేన, టీడీపీ కూటమి కూడా ఇప్పుడు స్వాగతించాల్సిన పరిస్థితి. వీరందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే స్టేజ్ మీద
నియోజకవర్గం అభివృద్ధి అదేవిధంగా పార్టీ బలోపేతానికి అయితే ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇదంతా ఒక పార్టీ కార్యాచరణలో భాగంగానే ముందుకెళ్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావడం కూడా మేము సాధారణంగా అయితే స్వాగతిస్తున్నామని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ప్రచార కమిటీ సభ్యులు జడా బాలనాగేంద్ర అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విడిజల లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.